ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ కామెడీ హారర్ థ్రిల్లర్ ది రాజాసాబ్. మారుతి డైరెక్ట్ చేసిన తొలి పాన్ ఇండియా మూవీ కూడా ఇదే. సంక్రాంతికి జనవరి 9న భారీ స్థాయిలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలని ప్రారంభించిన టీం వరుస ప్రమోషన్స్ తో హోరెత్తించడానికి ప్లాన్ రెడీ చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే దర్శకుడు మారుతి ప్రత్యేకంగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన ది రాజాసాబ్ గురించి, ఇండస్ట్రీ వర్గాల గురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మీరు విజయం సాధించకూడదని కొందరు కోరుకుంటున్నారు, ఈ సినిమాకు కూడా ఆదరణ దక్కకూడదని అనుకుంటున్నారు. వాళ్ళు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు దర్శకుడు మారుతి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఎదిగితే బిజీ అయిపోతానని కొందరు అలా భావిస్తున్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు కోరుకుంటారు. పక్కింటి వాళ్ళు కారు కొనుక్కుంటే దానికి ఏదైనా కావాలని కోరుకోవచ్చు. ఈర్ష్య, అసూయ మానవ నైజం. నేను విజయం సాధించి ఎదిగితే వాళ్లకు దొరకనేమో అనే భయంతోనే అలా అనుకుంటారు. నేనిప్పుడు చిన్న సినిమాల ఈవెంట్లకు వెళ్తూ ఉన్నాను. ఒకవేళ నాకు భారీ సక్సెస్ వస్తే అలా రానేమోనని వాళ్ళ భయం. వాళ్ళు అసూయ వల్ల అలా అనుకుంటున్నారు, కానీ నేను అలా ఆలోచించేవాడిని కాదు. ఈసారి కథ చెబుదామని వస్తే నేను పట్టించుకోనేమో, అదే ఫెయిల్ అయితే మనల్ని చూస్తాడని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అని మారుతి చెప్పుకొచ్చారు. ఇంతకీ మారుతికి ఫ్లాప్ రావాలని తాను దర్శకుడిగా ఎదగొద్దని కోరుకుంటున్నది ఎవరు? ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే తాను ఫ్లాప్ కావాలని కోరుకుంటున్నారా? తన సహాయం పొందుతున్న వాళ్ళే మారుతి దర్శకుడిగా ది రాజాసాబ్తో సక్సెస్ కాకూడదని ఫీల్ అవుతున్నారా? అలా వారు ఫీల్ అవ్వడానికి మారుతి చెప్పినట్టుగానే తాను వారికి అందుబాటులో ఉండడనే అలా కోరుకుంటున్నారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారితే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరియర్ లో తొలిసారిగా ట్రై చేస్తున్న కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రితిక్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు. రీసెంట్ గానే విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఓ మ్యాన్షన్ నేపథ్యంలో సాగే కామెడీ థ్రిల్లర్ గా మారుతి దీన్ని తెరకెక్కించారు. తాతగా బాలీవుడ్ బ్యాడ్ మెన్ సంజయ్ దత్ నటిస్తూ ఉండగా, మనవడిగా చాలా ఏళ్ల తర్వాత ఆ మ్యాన్షన్ లోకి ప్రవేశించే వ్యక్తిగా ప్రభాస్ కనిపించబోతూ ఉన్నారు. పురాతన మ్యాన్షన్ లోకి ప్రభాస్ ప్రవేశించిన తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయి, వాటి నుంచి తాను ఎలా బయటపడ్డాడు, మనవడికి తాత తలొగ్గాడా లేక మనవడినే తాత తన ఆధీనంలోకి తీసుకున్నాడా అన్నది తెలియాలంటే జనవరి 9 వరకు వేచి చూడాల్సిందే.